Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పెళ్లి బస్సు బీభత్సం సృష్టించింది. మనుగూరుకి పెళ్లి బృందంతో వస్తున్న బస్ హనుమాన్ టెంపుల్ ఏరియాలో 2 వీలర్ పార్క్ చేసేందుకు వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో టీవీఎస్ పై ఉన్న భార్య సోమలక్ష్మి అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త వెంకట్రాములకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలుకి ప్రమాదానికి గల కారణాలేంటి? అసలు డ్రైవర్ తప్పిదమా ఏంటి? తాజా అప్డేట్స్ ఏంటి నవీన్? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఈ రోజు ఉదయం సుమారు 6:30 నుంచి 7 గంటల మధ్యలో అయితే ఈ యొక్క ప్రమాదం అయితే జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క ప్రమాదంలో సోమలక్ష్మి అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త వెంకట్రాములకు అయితే తీవ్ర గాయాలయ్యాయని కూడా చూడొచ్చు. అదే వివరాల్లోకి వెళ్తే మనం మనుగూరుకి అంటే సూర్యాపేట నుంచి మనుగూరు పిఓ కాలనీలో జరుగుతున్నటువంటి ఒక పెళ్లికి వస్తున్నటువంటి బస్సు బృందము ఒక హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మనుగూరు రాజాపేట గ్రామానికి చెందినటువంటి వెంకట్రాములు మరియు సోమలక్ష్మి అదే వారికి ఉన్న టీవీఎస్ వెహికల్ పై ఏదైతే సోమలక్ష్మి డయాలసిస్ నిమిత్తం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేయించుకోవడానికి వెళ్తున్న నేపథ్యంలో క్రాస్ రోడ్ ఆ రోడ్డు దగ్గర అంటే హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి ఇద్దరు దంపతులను కూడా ఈ పెళ్లి బస్సు అయితే ప్రమాదవశాత్తు ఢీకొట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అయితే వెంకట్రాములని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఆ సోమలక్ష్మి అనే మహిళ అయితే అక్కడికక్కడే చనిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క సంఘటన అయితే ఎస్ఐ పురుషోత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది కదా. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మా